నమస్తే అండి. మన కన్వర్జేషన్ని నేను రికార్డ్ చేస్తున్నాను. ఆస్ట్రాలజీ కేస్ స్టడీ కోసం యూట్యూబ్లో అప్లోడ్ చేస్తాను. మీకు ఓకే కదా? ఓకేనండి. టైము కరెక్ట్ చేశాను, ఒక 5 నిమిషాలు. 29 మే 1986, 4 గంటల 19 నిమిషాలు 15 ఇచ్చారు, కంచకచర్ల. అంతేనండి. ఓకే, రైట్. తులా లగ్నం వచ్చింది. సో మీ క్వశ్చన్ ఏంటంటే అదే కెరియర్ పరంగా మళ్ళీ ఆపర్చునిటీస్ ఎప్పుడు ఉంటాయి. సో అంతేనండి. మొదట్లో జావా డెవలపర్ అండ్ డేటాబేస్ డెవలపర్గా పనిచేశారు, తర్వాత మళ్ళీ టెస్టర్గా వర్క్ చేశారు, అంతే కదా? అంతేనండి. అంతే. ఓకే. సో 24లో ఇక మళ్ళీ బ్యాక్ టు వర్క్ ఫ్రమ్ హోమ్ తీసేసి రమ్మంటే ఇబ్బంది అయింది కాబట్టి అది రిజైన్ అయ్యింది. అది హస్బెండ్ అబ్రాడ్కి మూవ్ అయ్యారు. ఎప్పుడు మూవ్ అయ్యారు? తను 2021లోనే మూవ్ అయ్యారు, మేము 2024లో మూవ్ అయ్యాము. ఓకే, ఇప్పుడు మీరు అబ్రాడ్లోనే ఉన్నారా? ఇక్కడే ఉన్నామండి. ఓకే, రైట్ రైట్ రైట్. మీరు ఇద్దరు మూవ్ అయ్యారు. సో మీరు అక్కడ ఆపర్చునిటీ కోసం ఎదుగుతున్నారు, అంతే కదా? అంటే ఇక్కడ ఉంటామో లేదా ఇంకా కన్ఫర్మ్ కాదండి, బట్ నాకు రిమోట్ రోల్స్ అయినా ఉంటాయి కదా, వర్క్ ఫ్రమ్ హోమ్, అలా ట్రై చేస్తున్నాను ఇండియా నుంచి. ఇక్కడికి నాకు ఇంకా వర్క్ వీసా రావాలి. ఓకే ఓకే. సో ఏది ఉన్నాయి ఆన్లైన్ జాబే చేయాలి. అవునండి. అర్థమైంది. సరే మామూలుగా చాట్ ఎలా ఉందో చూద్దాం. తులా లగ్నానికి లగ్నాధిపతి భాగ్యంలో ఉన్నాడు, క్లీన్గా ఉన్నాడు. సో అదృష్టము, లక్కు, పాజిటివ్. కానీ భాగ్యాధిపతి వ్యయాధిపతి అయిన బుధుడు రవితో పాటు కలిసి కంబస్ట్ అవుతుంది, బట్ ఓకే. బట్ ఈ యొక్క చంద్రుడి చేత డిస్టర్బ్ అవుతున్నాడు. సో విచ్ ఈజ్ యాక్చువల్లీ నాట్ గుడ్. 8th హౌస్లో అట్లా రెట్రోగ్రేట్ ఎఫెక్ట్ పడింది. చంద్రుడు దశమాధిపతికి కూడా రెట్రో ఎఫెక్ట్ పడింది. ఒక్కసారి కనుక రెట్రో ఎఫెక్ట్ పడింది అని అంటే ప్రొఫెషన్లో సెటిల్ కావడానికి చాలా టైం పడుతుంది, అయితే మాత్రం చాలా హైయెస్ట్ పొజిషన్కి వెళ్ళేదానికి అవకాశం ఉంటుంది. ఒకసారి ప్రొఫెషనల్ స్టెబిలిటీ ఇష్యూస్ ఇట్లాంటివి కూడా. టూ కెరీర్ బ్రేక్స్ వచ్చినాయి, బట్ ఒకటంటే కిడ్స్ చిన్నప్పుడు మానేశాను. చూద్దాం అది టైంతో చూద్దాం. జనరల్ కాంబినేషన్ అది. తర్వాత కుజుడు వచ్చేసి తృతీయంలో ఉన్నాడు, సో వెరీ స్ట్రైట్ ఫార్వర్డ్. తర్వాత ఆ స్టార్ లాడు అష్టమంలో పడ్డాడు అనమాట. ఓకే, సరే పర్వాలేదు. అష్టమంలో రవి బుధులు ఇద్దరిలో బలవంతులు ఎవరు? సో చంద్రుడికి లగ్నాధిపతికి లగ్నానికి ఏం సంబంధం లేదు. రవి యొక్క నక్షత్రాధిపతి చంద్రుడు దశమాధిపతి కదా, సో కాబట్టి రవి బలవంతుడు. ఓకే, మరి ఒక క్వశ్చన్, ఎంత తిన్నా సన్నగా ఉండడం అట్లాంటివి ఏమన్నా పనిచేసాయి మీ మీద లేదా? పోస్ట్ కోవిడ్ రాకముందు నా ఏజ్ ఒక 27-28 వరకు సన్నగా ఉండేదానండి. ఓకే, రైట్. బట్ తర్వాత చాలా ఇప్పుడు ఓబీస్ అయిపోయాను. ఓకే ఓకే. సో జస్ట్ లెర్నింగ్ డౌట్, డోంట్ మైండ్. తర్వాత గురువు వచ్చేసేసి శుక్రుని ఆస్పెక్ట్ చేస్తున్నాడు. సో షష్టాధిపతి పంచమంలో ఉన్నాడు అండ్ ఫాలోయింగ్ ద శని అనమాట. శని ఓకే, పొజిషనల్ స్టేటస్ ద్వితీయంలో ఉన్నాడు కాబట్టి ఏమీ దోషం లేదు, గురువే లీడ్ చేస్తున్నాడు. సో గురు శుక్రవాళ్ళు బేసికలీ యువర్ వెరీ సిన్సియర్ స్టూడెంట్ అనమాట. ఓకే, లర్నింగ్ ఇవన్నీ కూడా మంచిగా ఇస్తాడు అనమాట, డిసిప్లిన్ గుడ్, బాగానే ఉన్న చాటు. కొంచెం యువర్ టూ స్ట్రైట్ ఫార్వర్డ్, దానివల్ల ఇక ఆఫీస్ పాలిటిక్స్ అట్లాంటివన్నీ చిన్న చిన్నవి వస్తూనే ఉంటాయి. ఇక చేసేది ఏమీ లేదు. సరే, ఒక్కసారి చార్ట్ని చార్ట్ అర్థం చేసుకున్న టైం లైన్ గ్లిమ్స్కి వెళ్దాం అనమాట. టైం లైన్ అనుకున్నట్టుగా ఉందా లేదా చూద్దాం, ట్రై చేద్దాం. పుట్టినప్పుడు 10th హౌస్ చాలా మంచిగా ఉంది. కుటుంబ స్థానంలో పంచమాధిపతి ఉండడము, స్వనక్షత్రగతుడు ఉండడం, కుజుడిని ఫాలో అవ్వడం. కానీ కుజుడు ఎప్పుడో వక్రిస్తాడు, మొత్తానికి వక్రించాడంటే మారుతుంది అనమాట సిచ్యువేషన్. మారినప్పుడు చూద్దాం. బట్ సప్తమంలో రాహు ఉన్నాడు కాబట్టి మ్యారేజ్ ఇవన్నీ కూడా సేవ్ అవుతాయిలే. సో తృతీయం కొంచెం అక్కడ ఏమైనా అవుతుందా అనేది చూద్దాం. ఓకే, సో ప్రస్తుతానికైతే ఓకే, మంచి కుటుంబంలో మంచి పొజిషన్లో పుట్టినట్టు ఎట్ ద టైమ్ ఆఫ్ బర్త్. పాజిటివ్, వెరీ పాజిటివ్. ఫ్యామిలీ, వర్క్, ఫాదరు ఇట్లాంటివన్నీ మంచిగా ఉన్నాయి అనమాట. అక్కడ సిచ్యువేషన్స్లో మనం ఏం చెప్పేదానికి లేదు. విల్ బి ఫైన్ అండ్ గుడ్ అనమాట. ఓకే, కుజ నక్షత్రంలో కూడా గ్రహం లేదు. సో బేసికల్లీ ద్వితీయ సప్తమాధిపతి అష్టమానికి కనెక్ట్ అయితే కొంచెం ఈ జ్వరపీళ్ళు ఉంటాయి కదా, ఒక్కోసారి జాండీస్ అని అట్లాంటివి ఏమన్నా చైల్డ్గా ఉన్నప్పుడు ఇస్తాయి, అంతకుమించి ఏమీ లేదు. ఆల్ గుడ్ జనరలీ. ఒకసారి ఓవర్ హీట్ బాడీ ఇస్తుంది, అట్లాంటివి పనిచేస్తుంది. దాని తర్వాత మళ్ళీ ప్రాబ్లం వచ్చినప్పుడు చెప్తా, అప్పటిదాకా ప్రశాంతం అనమాట. ఓకే, 89, 90, 91 ఇవన్నీ కూడా గోయింగ్ ఇన్ ఏ డీసెంట్ వే. ఓకే, వస్తుందా ప్రోగ్రెసివ్ సన్, ప్రోగ్రెసివ్ వీనస్. ఎస్, ఇదిగో ప్రోగ్రెసివ్ వీనస్ 97 ఆ ప్రాంతంలో మీకు నెటల్ మార్స్కి అపోజిషన్కి వచ్చాడు. అరే మంచిగా అదే టైంకి మార్స్ కూడా
వక్రిచ్చాడు కాబట్టి పని చేయదు అనమాట, స్కిప్ అయిపోయింది. సో జూపిటర్ కాపాడుతున్నాడు కాబట్టి రివర్సల్ ఆఫ్ ఆస్పెక్ట్ అంటే ఒక్కోసారి చిన్నగా ట్విస్ట్ ఆఫ్ ఫ్యామిలీ హెల్త్ ఇట్లాంటిది ఇచ్చి మళ్ళీ సార్ట్ అవుతాయి అనమాట విషయము. సో ఒక ట్విస్ట్ అండ్ టర్న్ లాంటిది 97, 98లో చెప్తాను. సో అప్పుడు బుధభుక్తి జరుగుతుంది, రాహులో బుధుడు కాబట్టి ఏదైనా ఫాదర్ ఎదుటి వాళ్ళకి డబ్బులు ఇచ్చి లేదంటే వర్క్ బిజినెస్ అనుకున్నట్టుగా పోకపోవడం, ఒక చిన్న ఇబ్బంది వచ్చి సాల్వ్ అవడం అట్లాంటిది ఏమైనా పనిచేసిందా? లేదంటే పనిచేసిందండి. మాకు అదే మీరు చెప్పినట్టు నేను పుట్టినప్పుడు మంచి ఫ్యామిలీ, వెల్ సెటిల్డ్ అట్లా గౌరవమైన ఫ్యామిలీ అండి. కొంచెం 97, 98 టైంలో మాకు మొత్తం అంతా పోయి జీరోకి వచ్చేసినట్టు ఆల్మోస్ట్ అట్లా అయింది. అన్ని ఇల్లు అన్ని అమ్మేసామండి, అసెట్స్ అన్ని. సారీ అండి. సో ఏమైంది? ఏమన్నా ఎవరన్నా నమ్మి బిజినెస్ ఇన్వెస్ట్మెంట్ అట్లాంటివి ఏమైనా చేశారా? ఏం చేశారు? మాది జాయింట్ ఫ్యామిలీ అండి. సో అన్నదమ్ములు కొంచెం బిజినెస్ లో లాస్ వచ్చింది, ప్రాపర్ మేనేజ్మెంట్ లేక. సో ఓకే. అప్పుడు ఇంకా ఒక బాబాయ్ కూడా చనిపోయారు. అట్లా హాస్పిటల్ ఎక్స్పెన్సెస్, ఈ అప్పులు ఎక్కువైపోయి అసెట్స్ అన్ని తీసేసాము. బట్ మళ్ళీ తిరిగి కొంచెం మంచి పొజిషన్ కి వెళ్ళాము. అది మళ్ళీ చూద్దాం, మళ్ళీ ప్రిడిక్ట్ చేస్తాను, ట్రై చేస్తా. ఓకే. సో ఇప్పుడు ఒక 3 ఏళ్ళు అయితే మాత్రం నేను చాలా సెల్ఫ్ ఎఫర్ట్ అట్లాంటివి చెప్తాను అనమాట. ఓకే. సో 98, 99, 2000లో కూడా ప్రోగ్రెసివ్ 10,000 యురేనస్ తో ట్రైన్ అవుతుంది. వక్రించిన ప్లానెట్ కి ఇవి ఇట్లా ట్రైన్ అవ్వకూడదు అనమాట. అయితే ఇబ్బంది, ఛాలెంజ్ అలాంటివి ఇస్తాయి అనమాట. మళ్ళీ చూద్దాం, మళ్ళీ వస్తుంది అవకాశం. అప్పటిదాకా సెల్ఫ్ ఎఫర్ట్ అనమాట, అంటే చేస్తూ వెళ్ళడమే చేసిన దానికి రిజల్ట్. సెల్ఫ్ ఎఫర్ట్ అంటే ఓకే. 2000, 2001 ఇదంతా గ్రౌండ్ వర్కే, నో మ్యాజిక్, నో మిరాకిల్, నథింగ్ అనమాట. తర్వాత మీకు 2003, 2004 చూడండి, ప్రోగ్రెసివ్ 10,000 అపోజిషన్ నెటల్ మూన్ వెళ్ళింది. ఎక్సలెంట్ అనమాట. వక్రించిన ప్లానెట్ ఇటు అపోజిషన్ వెళ్తే ఒక్కోసారి ఫ్యామిలీలో హెల్త్ అంటే ఒక్కోసారి మదర్ హెల్త్ ఎట్లాంటిది ఇచ్చినా కూడా ప్రొఫెషనల్ గ్రోత్ అంటే ఒక్కోసారి డబ్బులో లేదంటే బిజినెస్ అయితే బిజినెస్, చదువు అయితే చదువు, దానిలో అన్ఎక్స్పెక్టెడ్ గా గ్రోత్, ఇదంతా కూడా 2003 ఆ ప్రాంతంలో మనం ఇంప్రూవ్మెంట్ చెప్పాం అనమాట. తిరిగి మళ్ళీ ఓన్ హౌస్ కట్టుకున్నామండి. కట్టుకున్నారు, ప్రోగ్రెస్ అయింది. ఏం చేసేవాళ్ళు మీ ఫాదర్ అప్పుడు? మా ఫాదర్ ది బిజినెస్ అండి, టింబర్ డిపోస్ ఉంటాయి కదా. ఓకే. అంతకు ముందు జాయింట్ ఉన్నప్పుడు ఫస్ట్ నుంచి టింబరే ఉంది. ఓకే, రైట్. అప్పుడే ఉంది. సో సాట్రన్, టింబర్ డిపో అవన్నీ కూడా తీయంలో సాటర్న్. ఒక్కోసారి పెట్రోల్ పంప్ కూడా ఇస్తాయి, చెప్పలేము ఇదే అని. రైట్. ఎనీవే ఇట్స్ బిన్ గుడ్. అండ్ చాలా వరకు ఇక్కడ 2003-04 కి మంచిగా రికవర్ అయింది అనమాట. సిచ్యువేషన్ పాజిటివ్ గా ప్రిడిక్ట్ చేసా. మళ్ళీ 10 ఏళ్ళు ముందుకు వెళ్తుంది అనమాట. మళ్ళీ వెళ్ళినప్పుడు మళ్ళీ ఆగినప్పుడు చూద్దాం. 4, 5, 6 ఇవన్నీ వాట్ ఎవర్ ఈస్ దేర్, స్టెప్ బై స్టెప్. మీ చదువు అయితే చదువు అవన్నీ, మళ్ళీ మీకు చదువులో ఇంప్రూవ్మెంట్ ఇవన్నీ చెప్తా ఆగండి. 2008 ప్రోగ్రెసివ్ వీనస్ సాటర్న్ కి ట్రైన్ ఇచ్చాడు. ఎక్సలెంట్ ఆస్పెక్ట్. అంటే ఇక్కడికి చదువు అయిపోయింది అన్నారు అనుకో, మీ జాబ్ లో మీరు నేర్చుకుంటారని చెప్తా. ఓకే. 8, 9, 10, 11 అనేవి క్రేజీ అనమాట. మీకు 10 వరకు చెప్పేయచ్చు. 8 నుంచి 10 వరకు ఎక్సలెంట్. అంటే మీకు ఏదేది కావాలో లైఫ్ లో, ఓకే, పెళ్లి కావాలంటే పెళ్లి అవుతుంది, లేదంటే ఇంకేది కావాలంటే అది అవుతుంది, ఉద్యోగం కావాలంటే ఉద్యోగం అయితే, అట్లా మీకు ఒక మంచి ప్రోగ్రెస్ కి వెళ్ళేదానికి పాజిటివ్ ఆస్పెక్ట్ ఫామ్ చేసింది. పనిచేసే ఏమన్నా ప్రోగ్రెస్? 9 లో అయితే కాలేజ్ లోనే క్యాంపస్ ప్లేస్మెంట్ వచ్చిందండి. బట్ రెసిషన్ అవి ఉండడం వల్ల 2011 లో జాయిన్ అయ్యాను అదే జాబ్. ఓకే. అయినా మంచిగానే ఉంటదని చెప్తాను అనమాట. మీకు ఇప్పుడు మొదటి సంవత్సరానికి 2 సంవత్సరాలు ఆపారుగా, 2 సంవత్సరాలకి 2 సంవత్సరాల శాలరీ కలిపి 3వ సంవత్సరంలో ప్రోగ్రెస్ వస్తుంది. ఆ కంపెనీ అయితే ఇంకో సంవత్సరంలో మారి ఇంకో మళ్ళీ ప్రోగ్రెస్ వస్తుంది. కాబట్టి మనం బ్రేక్ అయ్యామన్నమాట. ప్రోగ్రెస్ సైడ్ చెప్తాం అనమాట. కనిపించాయి కదా ప్రోగ్రెస్ అయితే? కనిపించండి. ఓకే, గుడ్. సో మనం డైరెక్షనల్ గా వెళ్తే ప్రిడిక్షన్ సాధించినట్టు. ఇదేమి స్కిల్ సెట్ ప్రూవ్ కాదు కానీ. ఓకే, ఇప్పటి వరకు చెప్పినవన్నీ 100% యాక్యురేట్. ఓకే ఆగండి. 25 లో ఇద్దరు రేటింగ్. సో మళ్ళీ 2013-14 లో ఒక ఛాలెంజింగ్ ఆస్పెక్ట్ వచ్చింది. ఓకే, వేర్ ప్రోగ్రెసివ్ 10,000 15 అరౌండ్ ద టైమ్, ఇంకా 14 కూడా తీసుకోవచ్చు. ఓకే. సో 14-15 మధ్యలోనే ఈ ఆస్పెక్ట్ ఉందన్నమాట. 14 దగ్గర మనం చూడొచ్చు, 14 కన్నా ముందు చూడొచ్చు. సో అక్కడ ఏం జరుగుతుందో చూద్దాము. కేతు భుక్తి జరుగుతుంది. ఓకే, 14 జూన్ నుంచి 15. దానికన్నా ముందు బుధుడు జరిగాడు. ఇది కూడా మంచిది కాదు. 14 దగ్గర బుధుడు జరిగినప్పుడు బుధుడికి దోషం ఉంది కదా, వక్రత్వ దోషం. సో మళ్ళీ ఫాదర్ హెల్త్, ఫాదర్ వర్క్ ఇవి చూడండి. అట్టనే ఇంకా వేరే మీ వర్క్లో మీకు ఆఫీసరో ఇట్లాంటి రిలేషన్షిప్ అక్కడ ఏదైతే ఉందో మనల్ని బాసిజం ప్లే చేయడం లాంటి సిచ్యువేషన్స్ అట్లాంటి ఏమైనా డిఫికల్టీస్ ఇచ్చాయా, ఏమైనా కనిపించాయా? ఏం లేదు, బాగున్నాయి అంటారా? 2014 అయితే బాగానే ఉందండి. బట్ నాకు పర్సనల్ ఛాలెంజెస్ అంటే రిలేషన్షిప్ ఛాలెంజెస్ ఉన్నాయండి. మీ హస్బెండ్ తో ఛాలెంజెస్ ఉన్నాయా రిలేషన్షిప్? అవునండి.
ఓకే, పనిచేసింది అండర్స్టాండింగ్ కదా, ఇష్యూస్. ఇబ్బంది పనిచేసింది. సో ప్రొఫెషనల్లీ వర్క్ యావరేజ్ గా ఉంటుంది. పెళ్లి ఎప్పుడైంది? అంతే. 2012 అండి. 12లో పెళ్ళయిందా? ఓకే ఓకే ఓకే. సరే, 12లో పెళ్ళైనా కానీ ఇక్కడ మనకి ఆస్పెక్ట్ 2013లో చెప్పాం కదా, 13, 14 మధ్యలో చెప్పాం కాబట్టి మీకు అక్కడ రిలేషన్షిప్ ఛాలెంజెస్ పనిచేయి. అంటే ఏంటిది, మీకు అక్కడికి వెళ్తే అత్తగారి ఫ్యామిలీతో అడ్జస్ట్ అవ్వడం కానీ, లేదంటే అండర్స్టాండింగ్ ఇష్యూస్ మీ మధ్య ఉండడం కానీ ఇట్లాంటివి పనిచేస్తాయి అనమాట. ఎందుకంటే కుజుడు కూడా వక్రించాడు అనమాట. సో దాని స్టార్ లార్డ్ మనం అనుకున్నట్టుగా లేడు కాబట్టి అండర్స్టాండింగ్ ఇష్యూస్ పర్ఫెక్ట్ గా మనం అన్ని అండర్స్టాండింగ్ ఇష్యూస్ లో పడ్డాం. కాబట్టి విషయం ఏంటంటే, దీని సిమ్టమ్ ఏంటంటే, అమ్మ నువ్వు కష్టపడి మీ ఆయనకి సంపాదించి పెడితే ఆయన అన్ని అసెట్స్ కొనుక్కుంటాడు, సో మీకు కార్మిక్ డెబిట్ ఉంది అని చెప్పాలన్నమాట. సో రెస్పాన్సిబిలిటీ ఉంది అని చెప్పాలన్నమాట. మనం ఎంత చేసినా గానీ అక్కడ గొయ్యిలో పడితే తప్ప మనకి, అంటే నువ్వు బాగా చేసావు సూపర్ బిడ్డ అని మనకి అదే భుజం తడతారంటారు కదా, అట్లాంటిదంటూ ఏమి ఉండదు అనమాట. ఓకే, సో దిస్ ఈజ్ నాట్ యాజ్ ఎక్స్పెక్టెడ్లీ. సో కాబట్టి సస్టైన్ అయితా ఉంటది, ఎందుకంటే ఇటు సైడ్ రెస్పాన్సిబిలిటీ ఉంది కదా, డబ్బులు ఇవన్నీ ఇస్తా ఉంటాను, ఫ్లో వెళ్తా ఉంది కాబట్టి ఇటు సైడ్ దోషం పోయి రిలేషన్షిప్ ని బ్యాలెన్స్ చేస్తుంది. అర్థమైందా? ఇటు సైడ్ ఇట్లా పోలేదనుకో రిలేషన్షిప్ బ్రేక్ అవుతుంది అనమాట. ఇప్పుడు రిలేషన్షిప్ అండర్స్టాండింగ్ అంటే మనం కాంప్రమైజ్ అయ్యి బ్యాలెన్స్ చేసుకుంటున్నాం, లేదంటే మ్యారేజ్ అనేది ఇబ్బంది వచ్చేదానికి అవకాశం ఉంటుంది. యు ఆర్ పుట్టింగ్ లాట్ ఆఫ్ ఎఫర్ట్స్ టు సస్టైన్ ద రిలేషన్షిప్ అని మనం అర్థం చేసుకోవాలి. అది ఓకే. ఇంకొక ఆస్పెక్ట్ కూడా అండి, అదే ఇంకొకటి కూడా ఈవెంట్, అదే 2014లో నేను బెంచ్ లో ఉన్నాను. యాక్చువల్లీ బెంచ్ ప్రాజెక్ట్ నుంచి కొన్ని మంత్స్. ఓకే, అదే మెటర్నిటీ లీవ్ తర్వాత వచ్చి వెంటనే ప్రాజెక్ట్ రాక అట్లా వెయిట్ చేస్తా ఉన్నాను ప్రాజెక్ట్. సో అప్పుడు నేనేం మళ్ళీ ఇప్పుడు గ్రోత్ రావడానికి, ఇప్పుడు బిఫోర్ మ్యారేజ్ కన్నా ఆఫ్టర్ మ్యారేజ్ గ్రోత్ అనేది ఇప్పుడు మ్యారేజ్ తో లింక్ చేయట్లేదు, బట్ టైం లైన్ తో సింక్ చేస్తున్నాను. సో ఇక్కడ మనకి ఆస్పెక్ట్స్ అప్ కమింగ్ లో వెళ్ళట్లేదు. సో ఇంకో ఈజీగా ఇంకో 3-4 ఏళ్ళు మీరు కష్టపడాలి. ఓకే, సో 2015 లో జాబ్ మానేసానండి, సెకండ్ బేబీ అప్పుడు. దాదాపు ఇప్పుడు చెప్తా చూడండి, మీకు దాదాపు 2014 నుంచి స్టోరీ 2018 వరకు బ్లాంక్ అనమాట. అంటే మనం అనుకున్నట్టుగా వెళ్ళదనమాట. ఓకే, 17లో కూడా హెల్త్ చూసుకోండి. సో మనం కిడ్స్ ని మేనేజ్ చేయడము అండ్ అదే ఇవన్నీ ఫ్యామిలీ రిలేటెడ్ వే. ఓకే, దట్ ఈస్ ఓకే. బట్ కాకపోతే మీ కెరియర్ ప్రోగ్రెస్ మీరు అచీవ్ చేసినట్టు అయితే నాకు 2016 లో ఇట్లానే కెరియర్ బ్రేక్ తో జాయిన్ అవుతాం కదండి. అవన్నీ మనం సాటిస్ఫాక్షన్ చెప్పం అనమాట. ఓకేనా, మీకు మంచి ప్యాకేజ్ తో నేను మళ్ళీ తిరిగి జాయిన్ అయ్యానండి. అంటే నేను ఎక్కువ అప్పుడు దాన్ని కూడా చెప్తా, అవి కూడా మనం యాక్సెప్ట్ చేయమన్నమాట. ఏంటంటే ఇప్పుడు మీరు తిరిగి ప్యాకేజ్ లో జాయిన్ అయినా, ఈ ప్యాకేజ్ లో ఇప్పుడు నేను 100 రూపాయలు వస్తున్నాయి అనుకో, నాకు ఏదో రెస్పాన్సిబిలిటీ నేను ఆ 100 రూపాయలు ఇచ్చేసాను అనుకో, అప్పుడు నేను నాకు గ్రోత్ ఎట్లా తీసుకుంటా, నేను మనం అనుకున్నట్టుగా ఎట్లా తీసుకుంటా. కాబట్టి ఇప్పుడు 16లో మీరు జాయిన్ అయినా కానీ 10th హౌస్ స్క్వేర్ సన్ జరుగుతుంది కాబట్టి హెల్త్ ఆఫ్ ది ఫ్యామిలీ, రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ది ఫ్యామిలీ, మీకు డబ్బులు వెళ్ళిపోతాయి తప్ప నేను గ్రోత్ సైడ్ ప్రిడిక్ట్ చేయను. బేసికలీ గురుదశ జరుగుతోంది, గురువు ద్వితీయానికి కనెక్ట్ అయ్యాడు కాబట్టి మీకు డబ్బులు వస్తాయి, దట్ ఈస్ ఓకే. బట్ ఇట్ విల్ గో ఫర్ ద రెస్పాన్సిబిలిటీ, లేదంటే హెవీ వర్క్ లోడ్ అవ్వడం. ఓకే, ఇది ఇన్ ఫర్దర్ గా హెల్త్ మీద ఇంపాక్ట్ అయ్యే విధంగా ఒక్కోసారి నైట్ షిఫ్ట్ చేస్తారు, ఒక్కోసారి ఓవర్లోడ్ వర్క్ చేస్తారు, ఇట్లాంటివన్నీ అవుతాయి అనమాట. ఇదంతా మీకు క్లియర్ అవడానికి 2018కి చెప్తా. 2018-19 మీకు కొంచెం సాటిస్ఫాక్షన్ ఆఫ్ ది వర్క్ ఆపర్చునిటీయో ముందుకెళ్ళేటట్టు నాకు కనిపించింది అనమాట. అప్పటిదాకా చెప్పను అనమాట. మీకు ఏమన్నా అనిపించిందా లేదా? 18-19లో కూడా కొత్త లెర్నింగ్, కొత్త టెక్నాలజీ కూడా నేర్చుకునే దానికి అవకాశం ఉంది. స్కిల్స్ అంతా అప్గ్రేడ్ అయ్యాను, కానీ మీరు చెప్పిన వర్క్ లోడ్ ఎక్కువ అయ్యి మెంటల్ పీస్ లేక, కిడ్స్ చూసుకునే వాళ్ళు లేక 2019లో నేను మళ్ళీ సెకండ్ టైం బ్రేక్ తీసుకున్నానండి. ఓకే, బ్రేక్ తీసుకొని ఎన్ని రోజులకి మళ్ళీ స్టెప్ తీసుకున్నారు? మళ్ళీ పోస్ట్ కోవిడ్ టైంలో వర్క్ ఫ్రమ్ హోమ్ ఉంది కాబట్టి 2021లో తిరిగి జాయిన్ అయ్యాను. ఓకే, సరే ఓకే. ఇప్పుడు ఇదే 19లో కోవిడ్ టైంలో, 19 కోవిడ్ ఇంకా రాలేదేమో కానీ, సో అయితే ఆ 19 రాలేదండి. ఒక 6 months ఆగి ఉంటే అట్లానే వర్క్ ఫ్రమ్ హోమ్ వచ్చేసేది. ఇది లక్కీ డ్రా అప్పుడే మిస్ అయినట్టుంటది. అయితే ఇప్పుడు ఇక్కడ ఇదే టైంలో మరి మీ హస్బెండ్ కి ఏమైనా ఇంపార్టెంట్ గ్రోత్, ఇంప్రూవ్మెంట్ వచ్చినట్టు అనిపించాయా? ఇదే టైంలో సాలరీ పెరిగింది కదా. అంటే మీకు తినే యోగం ఉందంటే శ్రీ జాతకంలో ఏదో రకంగా మనం చేయకపోయినా ఇంట్లో వాళ్ళకి వచ్చేటట్టు, మనకి ప్రోగ్రెస్ వచ్చేటట్టు పని చేస్తాను అనమాట. ఓకే, మీకు కొంచెం రివర్స్ జరుగుతా ఉన్నది. మీకు వచ్చే టైంలో మీ వారికి పని చేస్తుంది, మీరేమో కష్టపడి సంపాదిస్తున్నారు, ఆయనకేమో ఈజీగా అవుతుంది. సరే 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 చూసుకుందాం తర్వాత నెక్స్ట్.
సో ఇక్కడైతే మీకు 19-20 ఇదంతా ఫ్యామిలీ, మీ ఇద్దరు హార్మోనీ ఆఫ్ మ్యారేజ్ అని మంచిగా సాగే అని చెప్తాను. తర్వాత 21-22లో కూడా జాబ్ వర్క్ ఫ్రమ్ హోమ్ అయినప్పటికీ కూడా ప్రోగ్రెసివ్ మెర్క్యూరీ బాగున్నాడు కదా, మీకు ఆపర్చునిటీ కానీ ఇవన్నీ కూడా లర్నింగ్ కానీ పాజిటివ్ గా చెప్తున్నాం. ఇంకేమి కాన్ఫ్లిక్ట్ చెప్పట్లేదు, గుడ్ వేలో పోతుంది. అర్థమైందా? మీకు 17 నుంచి కూడా ఫ్యామిలీ లైఫ్, చిల్డ్రన్ ఇవన్నీ మంచిగా ఉంటాయి. అర్థమైందా? ఏమి ఇబ్బందులు లేవు, గొడవలు ఏం లేవు, ప్రశాంతమైన జీవితం సాగుతుంది. ఓకే, 22, 23, 24 అన్నీ చెప్పేసా కదా, కొంచెం చెప్తానని. సో ఇప్పుడు 24కి వచ్చారు, ఇది కూడా మంచి ఆస్పెక్ట్ జరుగుతా ఉందిలే. సో ఓకే, సరే ఇప్పుడు దాకా వచ్చాం కదా, 10కి ఒక 2-3 మార్కులన్నా కొట్టామా, లేదంటే 7-8 మార్కులు కొట్టామా, ఎన్ని వచ్చాయంటారు? 10/10 అండి. ఇంకా ప్లస్ ఉంటాయి, ఎక్స్ట్రా ఇస్తారు కదా మనకి స్కూల్లో, అట్లా ప్లస్ అండి. ఏదో మీ అభిమానం, సరేలే. ఎక్కువ 10కి 10 వేయకండి, 8 వేయండి చాలే. సరే ఇప్పుడు విషయం ఏంటంటే 10/10. నైస్ అండి, థ్యాంక్ యూ. సో ఇప్పుడు మీరు అడిగేది ఏంటంటే గ్రోత్ ఆఫ్ ది జాబ్ ఆపర్చునిటీ. ఇప్పుడు మనకు ఒక మంచి సామెత ఉంది తెలుగులో, వడ్డిచ్చేవాడు మనవాడైతే ఇస్తరాకు ఎక్కడైనా వేసుకుని కూర్చోవచ్చు, జాంగ్రీలు, లడ్డూలు అన్ని వచ్చేస్తాయి కదా. సో ఇప్పుడు మీ సిచ్యువేషన్ అదనమాట. ఓకే, సో కాకపోతే కొంచెం కన్ఫ్యూజ్ చేసింది 24-25 మధ్యలో కొంచెం ట్రాన్స్ఫార్మింగ్ ఫేజ్ సరిగా లేదనమాట. 24 మే నుంచి 25 మే 1 year బాగా స్ట్రగుల్ అయ్యారు. అర్థమైందా? ఇదా అదా, కరెక్టా కాదా, అవునా కాదా, ఏంటో క్లారిటీ లేక టెన్షన్, డబ్బులు ఓవర్గా ఖర్చు అవ్వడం, 1 year నుంచి పీస్ ఆఫ్ మైండ్ లేకపోవడం, ఇట్లా నడిచింది అనమాట. అయిపోయింది అది. ఓకే, ఇప్పుడు మనం చెప్దాం, ఎంతో కొంత చెప్దాం, ఖచ్చితంగా చెప్దాం. ప్రోగ్రెసివ్ 10th house స్క్వేర్ మెర్క్యూరీ అని అంటే 9th లార్డ్ కాబట్టి ఒకసారి ఫాదర్, ఫ్యామిలీ ఇలా రకరకాలుగా ఇస్తాను అనమాట. మీకు బ్రేక్స్ పడతాయి, భయపడకండి. ఆఫ్టర్ ద బ్రేక్ మీకు మళ్ళీ ఉపశమనం, ఆపర్చునిటీ దొరుకుతుంది. ఓకే, ఆ విధంగా నేను ప్రిడిక్ట్ చేస్తాను. నేను ఇక్కడ డిజైన్ చేసింది ఏం లేదు, ఆల్రెడీ డిజైన్ చేసింది రీడ్ చేస్తున్నాను. ఓకే, సో ఇప్పుడు ఏంటంటే మీకు ప్రోగ్రెసివ్ మెర్క్యూరీ 10,000 కంజైన్ చేసి స్లోగా మూవ్ అవుతున్నాడు కాబట్టి యూ విల్ గెట్ ఆపర్చునిటీ. మీకు ఒక కాన్స్టెంట్ ఆపర్చునిటీ, కాన్స్టెంట్ ప్రాబ్లం, ఇట్లా 2 నడుస్తాయి. ఇదే ఆఫర్ మీకు 2026-27. అర్థమైందా? సో మీరు 26-27లో ప్రోగ్రెసివ్ మెర్క్యూరీ 10,000 కంజైన్ అవుతున్నాడు. రెట్రోగ్రేట్ అవుతాడేమో చూద్దాం. బట్ దేర్ ఇస్ ఎ కాన్స్టెంట్ ఆపర్చునిటీ, కాన్స్టెంట్ ప్రాబ్లం. 26-27 ఇబ్బంది పెడుతూ పెద్ద ఆపర్చునిటీ ఇస్తుంది. ఓకే, మెర్క్యూరీ రెట్రోగ్రేట్ అయిపోయాడు. ఓకే, ఇది అయిపోయింది. ఓకే, సో ఇట్లాంటి సిచ్యువేషన్ లో ఏం చేద్దామో చెప్తా. హెల్త్ ఒకటి డిఫాల్ట్ గా చూసుకోవాలి. నథింగ్ సీరియస్ అబౌట్ ద హెల్త్, బట్ బిట్ ఆఫ్ ద థింగ్ ఆఫ్ మన సైడ్ కానీ ఫ్యామిలీ సైడ్ కానీ బట్ చూసుకోవాలి. దాని తర్వాత చూద్దాం. మైనర్ హెల్త్ ఇష్యూస్ థైరాయిడ్ రిలేటెడ్, థైరాయిడ్ కానీ గైనికల్ కానీ ఇచ్చిందా? థైరాయిడ్ ఉందండి, 2012 టైం నుంచి ఉందండి. ఓకే, సరే. అది హార్మోనల్ బ్యాలెన్స్ అంతా చూసుకోవాల్సిందేగా, మ్యాండేటరీ, ఓవర్ స్ట్రెస్ తీసుకోకుండా. సరే, ఇక్కడ మెర్క్యూరీ బుధుడు అనేవాడు వక్రిస్తున్నాడు. వక్రించినా ప్రాబ్లం లేదు, కొంచెం వెనక్కి వెళ్ళిపోతే ఇంకా మనకి ఇంకో సంతోషం. సరే, ఇక్కడ మంచి ఆస్పెక్ట్స్ ఉన్నాయి కాబట్టి బ్యాలెన్స్ చేస్తుంది కాబట్టి ముందుకు పోద్ది. సరే చెప్తా. 28-29 ప్రోగ్రెసివ్ 10th house యురేనస్ కి స్క్వేర్ ఇచ్చి వెళ్తుంది కదా, ఏం కాదు. ప్రోగ్రెసివ్ వీనస్ తో ఏమి కాదు. ఓకే, 29, 30, 31, 32. ఓకే, 32 వరకు కూడా ఓకే. బ్రేకులుగా అయినా కూడా 32 వరకు చార్ట్ బాగానే వెళ్ళింది నా ఉద్దేశం ప్రకారంగా. ఓకేనా? 32 శని దశ జరుగుతుందండి. శని పొజిషనల్ స్టేటస్ లో ఉన్నాడు. శని కుజుడిని ఫాలో అవుతాడు. కుజుడు ఎక్స్పెక్టెడ్ గా లేడు, వక్రిచ్చాడు. సో బేసికలీ పంచమాధిపతి అట్లా వక్రిచ్చాడు. పంచమాధిపతి వక్రిచ్చాడు అని అంటే దట్ మీన్స్ సో 60% ఓకే అయినా కానీ 40% ఇష్యూ. కాబట్టి ఇప్పుడు అంటే ద్వితీయంలో ఇప్పుడు దశలాడు ఆయన కదా, కుటుంబ స్థానం కాబట్టి మీరు ఫ్యామిలీ అండ్ వర్క్ బ్యాలెన్సింగ్ ఇష్యూ ఉంది మీకు. అర్థమైందా? ఇటు పిల్లల్ని చూసుకోవాలా, అటు వర్కే చేయాలా, లేదంటే ఏం చేయాలనేది క్లారిటీ, హెల్తే చూసుకోవాలి. ఇట్లా క్లారిటీ, కన్ఫ్యూజన్ మైండ్, క్లారిటీ లేకుండా ఉన్నది. కాబట్టి మీరు అన్నిట్లో 100 మార్కులు కొట్టనవసరం లేదు. 40 వచ్చినా పాస్ అవుతాం కదా అన్నిట్లో. సో పాస్ మార్క్ కోసమే ట్రై చేయాలి. సో పర్ఫెక్ట్ గా వెళ్ళి మనం ఏదో ఒక దానిలో ఫెయిల్ అయ్యకన్నా అన్నిటిని బ్యాలెన్స్ చేయడానికి బ్యాలెన్స్ చేయాలి. సో శని దశలో బేసికల్లీ ఒకటి డెసిషన్ మేకింగ్ వద్దని చెప్తా. అది నా స్ట్రాంగెస్ట్ రికమెండేషన్ అనమాట. ఓకే, సో మీకు ఆపర్చునిటీ వస్తుంది, బ్రేక్ వస్తుంది. ఇప్పుడు లెటర్ సపోజ్ మీరు ఒక 1 year వర్క్ చేశారండి ఒక కంపెనీలో, తర్వాత కాంట్రాక్ట్ వర్క్ లాంటిది ఏదో చేశారు. ఆ కాంట్రాక్ట్ వెళ్ళిపోవచ్చు కదా, మళ్ళీ ఒక బ్రేక్ రావచ్చు, మళ్ళీ 6 నెలలు 3 నెలలు గ్యాప్ తీసుకొని మళ్ళీ ఇంకోటి ఫైండ్ అవుట్ చేసుకోవాలి. ఈ విధంగా ఉంటుంది. ఈ విధంగా ఒక 6-7 ఏళ్ళు సాగుద్ది. ఇది కామన్ అనేది మీరు అర్థం చేసుకోండి, మీరు వర్రీ కావద్దు. ఇప్పుడు మోస్ట్ కామన్ కాకపోతే అరే బ్రేక్లు వస్తున్నాయని ఫీల్ అవుతాం. కామన్ అంటే ఫీల్ అయ్యేది ఏముంది?
అదే. మనకి ఇంత ముందు పవర్ పోయి వచ్చింది, బ్రేక్ రాలే, మళ్ళీ కనెక్ట్ అవ్వలేదా, సాధించామా లేదా? అవునండి. అట్లా ఏదో ఒక బ్రేకులుగా అవును. అయినా మనం సాధించగలుగుతాం, నథింగ్ టు వరీ. ఓకే, సో ఓకే అండి. దాని తర్వాత సో శని పొజిషనల్ స్టాటస్ కాబట్టి డిఫాల్ట్ గ్యారంటీ ఇస్తాడు. ఓకే, సో ఓకే. అంటే నేను ఇలా చెప్తున్నాను మీకు అని వేరే రకంగా అనుకోవద్దు. యూ హ్యావ్ టు కీప్ ఎర్న్ మనీ, హ్యావ్ టు గివ్ ఫర్ హస్బెండ్. అది ఏం చేస్తున్నాడు ఆయన ఇష్టం లాగా ఉన్నది పరిస్థితి. ఓకే, ఇది కాకపోతే హెల్త్ ఆఫ్ ది హస్బెండ్ నీడ్ టు టేక్ కేర్, ఓ లేదంటే డిస్టెన్స్ ఆఫ్ ది రిలేషన్షిప్, ఇట్లా ఏదో ఒకటి మూడిట్లో ఏదో ఒకటి ఆపరేట్ అవుతా ఉంటది. 3 కాబట్టి జరిగినాయండి ఇప్పటి వరకు. అదే, అందుకోసమే గో విత్ ద ఫ్లో లాగా మీరు అదే అంటారు కదా, మనం ఎక్స్పెక్ట్ చేయకుండా చేసుకుంటూ పోవడమే అంతే. అర్థమైందా? యువర్ బేసికలీ హార్డ్ వర్కింగ్ ఓకే. పర్సనాలిటీ విత్ నాలెడ్జబుల్ అనమాట. ఓకే, ఇక అట్లా హార్డ్ వర్క్ హ్మ్. చేసుకుంటే వెళ్ళిపోవడం అనమాట. అది ఆటోమేటిక్ గా ఓకే. నేచర్ చూసుకుంటది. సో ఇక్కడ 32లో హ్మ్. ఎక్స్పెక్టెడ్ గా లేదు. ఓకే, బేసికలీ వీనస్ హ్మ్. అయిపోయి సన్ బుక్ వస్తుంది. సన్ సాటర్న్ అపోజిషన్ లో ఉన్నారు కదా. సో బేసికలీ హ్మ్. బాధకాధిపతి పంచమాధిపతి, హెల్త్ నీడ్ టు బి టేక్ కేర్ అనమాట. వీనస్ స్క్వేర్ సాటర్న్ అన్నప్పుడు ఇప్పుడు ఒక పాయింట్ ఆఫ్ టైంలో నేను ఎవరి కోసం చేస్తాను, ఎందుకోసం చేస్తున్నాను, ఎండ్ ఆఫ్ ది డే అవుట్పుట్ ఏంది, ఎందుకు ఇంత కష్టపడి, ఇలాంటి డిసాటిస్ఫాక్షన్స్ వస్తాయి హ్మ్. కదా, అట్లాంటిది కనిపిస్తా ఉంది అక్కడ. హ్మ్. సో కాబట్టి హెల్త్ కూడా చూసుకోవాలన్నమాట అక్కడ. ఓకే, అది దాటాక ఓకే అండి. ఇది ఏ ఇయర్ అండి? 32, 33, 34 ఆ 32. మధ్యలో ఓకే. రెసిషన్ ఓకే. సైకిల్ మేబీ ఓకే. ఓకే. అందరితో పాటు మనం అనమాట అట్లా. హ్మ్. ఆ, మళ్ళీ ఆస్పెక్ట్స్ రికవరీ అయ్యి మళ్ళీ ముందు పోవాలంటే టైం పడుతుంది. అట్లా నడుస్తూ ఉంటుంది శని సెకండ్ పార్ట్, హ్మ్. మెల్లగా స్లోగా వెళ్తా హ్మ్. ఉంటుంది. ప్రోగ్రెసివ్ వీనస్ అసెండెంట్ సెక్స్టైల్ ఇస్తున్నాడు. మళ్ళీ రికవర్ అయ్యాక 34, 35 ఆ ప్రాంతంలో మళ్ళీ చేయాలనుకుంటే చేసుకోవచ్చు. మెల్లగా పోతూ హ్మ్. ఉంటుంది. మిరాక్యులస్ రిజల్ట్ చెప్పట్లేదు. ఇప్పుడు మాత్రం హై హ్మ్. ట్రాన్స్ఫర్మేషన్ టైమింగ్స్ నడుస్తున్నాయి. ఓకే. మళ్ళీ మీకు షార్ట్ టైం. ఇంకొకటండి, మేము ఇప్పుడు ఇక్కడే ఉంటామా? మళ్ళీ తిరిగి ఇండియా వెళ్ళిపోతామా అండి? ఓకే, సో అంటే మీరు డిపెండెంట్గా వచ్చారు కదా ఇప్పుడు మీ హస్బెండ్ దాని మీద. అవునండి. సో కాబట్టి అవునండి. మీ దాని నుంచి నేను చెప్పడం కొంచెం కష్టమే కానీ, బట్ ఊరికే చూస్తాను. వ్యయాధిపతి ధన ఓకే అండి. దశమాధిపతితో సంబంధం ఉండాలి. 7th లార్డ్ హ్మ్. అనేవాడు ఆ, ఈ యొక్క స్టార్ లార్డ్ అంటే రవి వ్యయాధిపతితో కూడా కలిసి ఉన్నాడు కాబట్టి యువర్ అబ్రాడ్ ప్లాన్ ఈజ్ హ్యాపెండ్ అన్ఎక్స్పెక్టెడ్ ఆల్ ఆఫ్ ఎ సడన్ అని అర్థం చేసుకోవాలి మనం, అంతే. ఓకే, సో ప్లాన్ ప్రకారంగా హ్మ్. జరిగింది కాదు కదా. అవునండి. ఓకే ప్లాన్ ఓకే, సో ప్రకారం పని కాదు. చేసింది. శని ఎవరిని ఇండికేట్ చేస్తున్నాడు? కుజుడిని ఇండికేట్ చేస్తున్నాడు. థర్డ్ హౌస్ని ఇండికేట్ చేస్తున్నాడు. ఫోర్త్ లాడు హ్మ్. మరి వ్యయాధిపతిని చూస్తున్నాడు, కానీ ఫోర్త్ లాడు సెకండ్ లో ఉన్నాడు కదా. హ్మ్. కుజుడిని ఫాలో అవుతున్నాడు. ఓకే, సో బుధుడు మీకు మళ్ళీ ప్రాబ్లం వస్తే ఇప్పుడు ఒక ప్రాబ్లమేటిక్ ఆస్పెక్ట్ చెప్తా ఉన్నాం కదా. సో చూద్దాం, 26, 27, 28 కొంచెం ఛాలెంజింగ్గానే ఉంది కానీ చెప్పడం ట్రై చేస్తున్నాను. ఇదిగో ఇక్కడ 27 మీకు బుధభుక్తి జరుగుద్దండి 28లో. ఓకే, చాలా రోజుల నుంచి జరుగుద్ది 26 నుంచి, కానీ 28, 29 నేను ఎక్స్పెక్ట్ చేసినట్లేదు. ఓకే, 2-3 ఏళ్ళు ఉండి ఓకే. అక్కడ ఏదన్నా అనుకూలంగా హ్మ్. వర్కౌట్ కాకపోతే అప్పుడు తిరిగి రావాల్సిన హ్మ్. సందర్భాలు కూడా వస్తాయి కదా, తెలియదు కదా పరిస్థితులు. కాబట్టి ఆ! అట్లాంటి మూమెంట్లో ఏదైనా జరగచ్చు. ఎందుకంటే మనకి వ్యయాధిపతి కంట్రోల్లో లేడు, అనుకూలంగా లేడు. అర్థమైందా? హ్మ్. చతుర్థాధిపతి చేత చూడబడుతున్నాడు. ఇదంతా మనం ఓకే. ఎక్స్పెక్ట్ చేసినట్టు జరగదు కాబట్టి, భుక్తి అనుకూలంగా లేదు కాబట్టి మీరు అప్పుడు మీకు యాక్చువల్గా ఉండాలి, ఓకే. ప్రోగ్రెస్ అవ్వాలని ఉందని అనుకుంటున్నాను నేను. కానీ ఇది అంటే అవును. మీకు అనుకోకపోయినా మీ వారు అనుకునే దానికి అవకాశం ఉంది ఎక్కువగా. ఓకే, సో కాబట్టి హ్మ్. దానికి హ్మ్. ఆపోజిట్ గా జరుగుతుంది కాబట్టి ఇక్కడ ప్రిడిక్ట్ చేస్తున్నాను అనమాట. అది స్టోరీ. సో ఓకే అండి. ఎంజాయ్ ద మూమెంట్ ఆఫ్ ది లైఫ్ అంటారు కదా, అంతే. ప్రస్తుతానికి ప్రశాంతంగా ఉండి అట్లా ముందుకు పోండి. ఓకే ఆపర్చునిటీ అండి. వస్తుందిలే, నథింగ్ టు వర్రీ. ఓకే, ఇప్పుడైతే ఉంది ఓకే కాబట్టి అండి. మిక్స్డ్ ఆస్పెక్ట్స్. కానీ 32 హ్మ్. వరకు మీరు ఇండియాలో ఉన్నా అక్కడ ఉన్నా కానీ ఆపర్చునిటీస్ ముందుకి వెనక్కి అట్లా టెంపరీగా మనకి అట్లా ముందుకి వెనక్కి వెళ్తుంది, నథింగ్ టు వర్రీ. ఉన్న మూమెంట్తో హ్మ్. ప్రశాంతంగా ఉండి మనం చేసే పని చేయడమే, అంతే. అయిపోయింది నా అనాలిసిస్. ఓకే అండి. హ్యాపీ విత్ ద రీడింగ్. నేను ఇంకో క్వెషన్ అడిగానండి, మీరు అది చెప్పలేదు. చెప్పండి. ఓన్ హౌస్ కన్‌స్ట్రక్షన్. ఓన్ హౌస్ కన్స్ట్రక్షనా? ఓకే, సో మీకు వచ్చే డబ్బుల్ని బట్టి చేసుకోవచ్చండి శనిదశ, కానీ కొంచెం హ్మ్. కష్టపెట్టి ఇస్తాడు అనమాట. ఓకే, సో ఓకే. ఓకే. అంటే ఏ ఇయర్ అవ్వచ్చు ఛాన్స్? అది ఇయర్ నాకు వచ్చి చాలా ఇయర్స్ నుంచి ఉంది. ఆల్‌మోస్ట్ 10 ఇయర్స్ నుంచి ఉన్నది. కాకపోతే ఫుల్‌ఫిల్ అవ్వట్లేదు. అవునా? సరే, సో 2030 హ్మ్. నుంచి 33 మధ్యలో మీకు శుక్రుడి భుక్తి వస్తుంది. హ్మ్. శుక్రుడు స్టార్లాడ్, రాహు సప్తమంలో కేంద్రంలో ఉన్నాడు. శుక్రుడు బాగానే ఉన్నాడు కదా. సో ఈ 4-5 ఏళ్ళు సేవ్ చేసుకోండి, అక్కడ మీకు అవకాశం వస్తుంది, మీరు ఇండియాలో కొనుక్కోండి. ఓకేనా? ఇండియాలోనేనండి. ఇక్కడ అని కాదు, ఇండియాలో. ఓకే ఓకే, అయిపోయింది చెప్పేసా. 33, 34.
ఓకే అండి. 33 కాదు, 30 సాటిస్ఫైడ్ 30 నుంచి 32 మధ్యలో. 30. ఓకే. అక్కడ ఓకే. ఓకే. వెళ్ళక ముందే. సో 70% మీరు క్యాష్ పెట్టండి, 30% లోన్ పెట్టుకోండి. ఎందుకంటే అక్కడ నుంచి బ్రేక్స్ ఉన్నాయి కాబట్టి మాక్సిమం క్యాష్ పెట్టుకుంటే స్ట్రెస్ ఉండదని. అంతే. ఓకే అండి. ఓకే హ్యాపీ అండి ప్రొడిక్షన్ కోసం. ఓకే, థ్యాంక్ యూ అండి. నమస్తే.